అప్పుడు శ్రవణ కుమారుడు ఒక కావిడి తయారు చేశాడు. ఇక తన అందులైన తల్లిదండ్రుల్ని అందులో కూర్చోబెట్టి తీర్థయాత్రలు చేయించడానికి బయలుదేరాడు. అర్థమైంది కదా? అయినా తెలుసా పిల్లలు, శ్రవణ కుమారుడు బహుశా నీకన్నా వయసులో కొంచెం పెద్ద ఉంటాడు. సార్ సార్ ఈసారి ఫ్యాన్సీ డ్రెస్ లో నేను శ్రవణ కుమారుడి వేషం వేస్తా. చాలా మంచిది పినాకి. తరువాత వాళ్ళ తల్లిదండ్రులకి దాహం వేసింది. శ్రవణ కుమారుడు వాళ్ళ కోసం నీళ్లు తీసుకురావడానికి నది ఒడ్డుకు వెళ్ళాడు. నది చాలా అందంగా ఉంది, పూర్తిగా జలజల పారుతూ ఉండే నీరుతో. ఇక తరువాత వినండి, దశరథ మహారాజు ఆ సమయంలో వేటాడడానికి వచ్చాడు. నది దగ్గర ఒక శబ్దం విన్నాడు. ఏదో జంతువు నీళ్లు తాగుతుందని అతనికి అనిపించింది. ఇక ఇక్కడ శ్రవణ కుమారుడి తల్లిదండ్రులు అతని కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, దశరథ మహారాజుకి అదేదో లేడీ అనిపించింది. అయితే అతను దాని వెనకే వెళ్ళాడు. అప్పుడు అతనికి తెలియదు కదా అది లేడీ కాదని. సంటూ రుమాల్ చూడు ఎగురుకుంటూ వెళ్తుంది. ఏ కర్చీఫ్ ఎక్కడ ఎగురుతోంది? ఇది తప్పకుండా నీ ఇమాజినేషనే అయి ఉంటుంది. అవునా? సైలెంట్ గా నిలబడండి. నువ్వేంటి నీళ్ళు లేకుండా సర్ఫింగ్ చేస్తున్నావు? ఇప్పుడు జాగ్రత్తగా ఏనండి. స్కూల్లో ఈ శనివారం రోజు ఓపెన్ హౌస్ మీటింగ్ పెట్టాము. మీరందరూ మీ తల్లిదండ్రుల్ని స్కూల్కి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక వినండి, మీ పేరెంట్స్ కనుక రాలేదంటే అప్పుడు శభాష్. ఏంటి దీనికన్నా నేను నా మీసాలు తీయించుకోవడం మంచిది. అంకుల్, ఇందులో టెన్షన్ పడ్డానికి ఏముంది? పట్టపగలు పబ్లిక్ లోకి వెళ్ళటం మా భూతాల గౌరవానికి పూర్తిగా వ్యతిరేకం. అసలు ఆ ప్రశ్నే ఉండదు. మీసం మెలేసి కల్నల్! మనం ఈ రోజు వరకు పినాకీకి ఏం చెప్పినా కూడా తల దించుకొని ప్రతి మాట వింటూ వచ్చాడు. మీకు సూర్య ఆంటీకి తల్లిదండ్రుల స్థానాన్నిచ్చాడు. అచ్చం మన శ్రవణ్ ఇంకా కుమార్ లాగా. కానీ మీరేమో తన పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి వెళ్ళడానికి భయపడుతున్నారా? అంటే ఇది మీ యూనిఫామ్ ని ప్రశ్నించటం కాదా? ఆంటీ నిజం చెప్పారా? ఓయ్ హీరో, శ్రవణ కుమారుడు అంటే ఇద్దరు వ్యక్తులు కాదు, ఒక్కడే మనిషి. ఏమండి, హ్యాపీ మనకి నిజమే చెప్పాడు కదా. పాపం తను ఈ రోజు వరకు మనల్ని ఏమడిగాడు? ఆ మాత్రం చేయడం మన బాధ్యత కదా. సైన్యాన్ని సిద్ధం చెయ్యండి. మనం వార్ ఫ్రంట్ దగ్గరికి వెళ్తున్నాం. మీసం మెలేసి. వార్ ఫ్రంట్? మరీ మోటివేట్ చేసేసామా ఏంటి? అంకుల్, ఓపెన్ హౌస్ కి వెళ్ళాలి, స్కూల్ కి. ఓపెన్ హౌస్ కి వెళ్దాం. తరువాత మిషన్ స్కూల్. ఎంతమంది మనుషులా! ఆల్ రైట్ గైస్, వి కెన్ డు దిస్. భయపడాల్సింది ఏమీ లేదు. నీ సైన్యానికి ఇలా జోష్ తెప్పిస్తావా మీసం మెలేసి? అయితే ఎలా చేయాలో మీరే చెప్పండి. అంకుల్, మీకన్నా మంచి లీడర్ ఎవరున్నారు చెప్పండి. తప్పకుండా. జవాన్లారా, సావధాన్. సూర్య అంకుల్, టైం లేదు, ప్లీజ్. హాయ్ పినాకి. హాయ్. నాకైతే చాలా చాలా టెన్షన్ గా ఉంది తెలుసా? నీకు ఏ విషయం మీద టెన్షన్ ఉంది మిస్టర్ టాపర్? నాకే ఇప్పుడు టెన్షన్ గా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను నీ మీద ఇన్ని రకాల కంప్లైంట్స్ వినాల్సి వస్తుందని. మైండ్ అంతా పాడు చేసేసావు. నువ్వైతే నా పరువు మొత్తం తీసేసావు. ఇప్పుడు ఇంకేదైనా కంప్లైంట్ వినపడాలి, నీ సంగతి చెప్తాను.
ఈసారి నీ క్లాస్ టీచర్లు అందరూ నీ చదువు గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఈసారి నుంచి బాగా చదువు. ఆలు పరాటాలు. షంటు తప్పకుండా ఏదో పన్నాగాని పన్నబోతున్నాడు. ఈ రోజు మమ్మీ అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. ఇప్పుడు అందరికీ చూపించే తీరాలి ఈ షంటు అంటే ఏంటో. అప్పుడే షంటు రెస్పెక్ట్ తిరిగి వస్తుంది. రండి రండి. అయ్యో హ్యాపీ పినాకి ఇప్పుడు పినాకి ఇంకా అంకుల్ ఆంటీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మయ్య. సరే ఏం చేయను, ముక్కు కులాయి లీక్ అయిపోయింది. ఏం పర్వాలేదులేండి సార్. పోనీలే, మీ తుమ్ము ఆగిపోవడం మంచిదయ్యింది. లేకపోతే ఎదురుగా భూతాలని చూసి మీ తుమ్ములు ఎగిరిపోయేవి. మేసం మెలేసి స్కూల్ మొత్తం ఎతికేస్తానే, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆహా, ఒక్క ప్లేస్ మాత్రం మిగిలింది. షంటు అయ్యో ఇదేంటి? పైరాలారం అంటే నీళ్లు. అంటే అంకుల్ ఆంటీ మారిపోతారు, ఎముకల రూపంలో మారిపోతారు. పారిపోండి పారిపోండి అందరూ పారిపోండి. రండి, రండి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ధీరు సార్ చూసేస్తారు. ధీరు సార్ మిమ్మల్ని కంబలితో చుట్టేస్తాను. ఆపు. అయ్యో పిడాకి బయట పాడైపోయింది ఏంటి నీకు? నాకేమి కనిపించడం లేదు. సార్ నేనున్నాను కదా, మిమ్మల్ని అస్సలు తడవనివ్వను. నేను బయటకైతే వచ్చేస్తాను. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పినాకి అంకుల్ ఆంటీల్ని బయటకెలా తీసుకొస్తాడు ఇప్పుడు? ఆలోచించు పినాకి. ఇప్పుడు అంకుల్ ఆంటీని బయటికి ఎలా తీసుకెళ్ళాలి? ఈ విధంగా తీసుకెళ్తే అందరికీ నిజం తెలిసిపోతుంది. బాబు పినాకి, నీళ్లు పడిన కారణంగా మా శక్తులు కూడా పనిచేయడం లేదు. ఒక జవాన్ని ఇంత నిస్సహాయంగా ఎప్పుడు చూడలేదు. మీరు కంగారు పడకండి, నేను ఏదో ఒక దారి వెతుకుతాను. మనం వేషం మార్చుకుని బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో చల్లుతారు. ఆ? ఆ? దీనంతటిలో నీ ప్రమేయం లేదు కదా పినాకి? నువ్వు ఇలా మారి ఎక్కడికి వెళ్తున్నావు? సార్ అది మీరే గెస్ చేసి చెప్పాలి సార్. నేను అసలు ఇప్పుడు ఏ రోల్లో ఉన్నానో. ఈసారి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి నేను ఇదే ట్రై చేస్తున్నా. నేను గుర్తుపట్టాను. ఆ? నువ్వు శ్రవణ కుమారుడివి అయ్యావు కదా? అవును. ఇక ఈ రెండు పుట్టల్లో నువ్వు నీ తల్లిదండ్రుల బొమ్మల్ని మోస్తున్నావు. చాలా బాగుంది. ఆ, అయ్యో, కానీ మీ అంకుల్ లాంటి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు సార్. ఓహో, చాలా బాగుంది. అయితే తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకునే
శ్రవణ కుమారుడి రోల్ చేస్తున్నావన్నమాట. శభాష్ శభాష్ బాబు. దీంతో మిగతా పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. అయినా కూడా సూర్య అంకుల్ అండ్ ఆంటీ నా దృష్టిలో తల్లిదండ్రుల కంటే ఎక్కువే సార్. వావ్ వావ్, గుడ్ బాయ్. ఇంక నేను వెళ్తాను సార్. బాయ్. బాయ్. చూసావా షంటూ? ఓయ్, పినాకిని చూసి నేర్చుకో. మీ అందరిని బయటకు తీసుకురావడానికి పినాకి చాలా కరెక్ట్ గా ఆలోచించాడు. లేకపోతే స్కూల్ మొత్తం ఫైర్ ఫైర్ బదులుగా భూతం భూతం అని అరుస్తూ ఉండేవాళ్ళు. నా బిడ్డ పినాకి చాలా తెలివైనవాడు. ఈసారి మేము పేరెంట్ టీచర్ మీటింగ్ కి రాలేము. ఆ? అంటే రైన్ కోట్ వేసుకుని వస్తాం, మీసం మేలేసి.